లోపల స్టోరేజ్ ఉంటుంది సార్. హోస్టింగ్ అంటే ఏంది? వెబ్‌సైట్‌కి కావాల్సిన స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే స్టోరేజ్ అంటాం. ఆ స్టోరేజ్ మనకు ప్రాపర్‌గా రన్ కావాలంటే మనకు సాఫ్ట్‌వేర్ అది ఏదో ఒకటి ఇన్‌స్టాల్ చేయాలి. మనం టెక్నికల్‌గా చెప్పాలంటే దాన్ని ఓఎస్ అంటామన్నమాట. సో, ఇండియా వైడ్‌గా కావచ్చు, వరల్డ్ వైడ్‌గా కావచ్చు, రెండే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఓపీఈఆర్ఏటీఐఎన్జీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ లీడర్ ఎవరు సార్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్స్ అంటామన్నమాట. యూనిక్స్ అంటే ఏంది? లైనెక్స్ అంటామన్నమాట. ఎల్ఐఎన్ఎస్ లైనెక్స్ అంటామన్నమాట. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి విండోస్ అన్నమాట. విండోస్ అనేది అంటాం. సో, ఇక్కడ లైనెక్స్ ఏదైతే ఉందో దిస్ ఈస్ అ మార్కెట్ షేర్ హావింగ్ 85% మార్కెట్ షేర్ అన్నమాట. 85% మార్కెట్ షేర్. ఎందుకు సార్ 85% మార్కెట్ షేర్ అనేది ఉంది? ఎందుకో సార్ ఇట్లా అంటున్నారంటే, ఇప్పుడు మీకు తెలిసిన ఐఫోన్ గావచ్చు, ఆండ్రాయిడ్ గావచ్చు, ఆల్ ఆర్ బియూఐఎల్‌డి ఆల్ ఆర్ బిల్డ్ ఆన్ లైనక్స్ ఓన్లీ అన్నమాట. మళ్ళీ ఇంతగనం ఉంది కదా! ఇది ఎందుకు సార్ ఇంతగనం వాడుతున్నారంటే, ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ ఎస్ఓయూఆర్‌సి ఎవరికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు డు లాట్ ఆఫ్ థింగ్స్. సో, హోస్టింగ్‌లో కూడా ఎక్కువ వాడేది ఏం చేస్తారంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాడతారన్నమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఓకేనా? ఫ్రీ ఇట్స్ ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అండ్ సెక్యూర్ అన్నమాట. ఓపెన్‌గా చెప్పాలంటే సెక్యూర్ యూజ్డ్ బై వరల్డ్ టాప్ మోస్ట్ మార్కెట్ లీడర్స్ అన్నమాట. ఏ కంపెనీ అయినా సరే దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. మళ్ళీ విండోస్ ఎక్కడ వాడతారు సార్ అంటే, నువ్వు ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకో ఇక్కడ. నీకు యాప్ కావాలంటే యాప్, వెబ్‌సైట్, అప్లికేషన్స్, ఏఐ యాప్స్, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నమాట. మళ్ళీ విండోస్ అప్లికేషన్ ఎక్కడ వాడతాం సార్ అంటే, ఎవరికైతే హూ నీడ్స్ ద విండోస్ రిక్వైర్మెంట్. విండోస్ రిక్వైర్మెంట్. హూ నీడ్స్ విండోస్ రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ యాప్ వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తున్నారో యాప్ లోపల ఏదైతే విండోస్ రిక్వైర్మెంట్ అనేది ఉందో, విండోస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దే విల్ చూజ్ ఏం చూస్ చేస్తారు సార్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అంతే. ఆన్సర్ ఈజ్ సింపుల్. అంతకుమించి ఏం లేదు సార్. మొన్న మీకు ఒక వెబ్సైట్ చెప్పాను కదా, ఎవరెవరు ఏదేది వాడతారు అని చెప్పి. వెన్ ఐ ఓపెన్ W3 టెక్స్ అనేది ఓపెన్ చేసినాను అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ. సో క్లిక్ ఆన్ టెక్నాలజీస్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కంటైనర్ మేనేజ్మెంట్, సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్, తర్వాత జావా స్క్రిప్ట్, వెబ్ సర్వర్స్, వెబ్ ప్యానెల్స్, ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మనకు కావాలన్నమాట. వెన్ యూ క్లిక్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ గోయింగ్ టు సీ యూనిక్స్ అన్నమాట. ఎంత చెప్పాను సార్ ఇంతకుముందు 85% అని వాడాను, కానీ ఇక్కడ చూసి ఎంత ఉంది సార్ 89.9% అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి డయాగ్రామ్ షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వెబ్సైట్ యూజింగ్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్. See our technology overview for explanation methodologies used in the service. Our reports are updated daily. How to read the diagram? Unix is read by 89.9% of all websites whose operating system we know. వాళ్ళు ఏదైతే